చెప్పు లవ్లీ. అమ్మ. మళ్ళీ అమ్మ. ఇంకోసారి అమ్మ. ఏమి అంటే ఈ మధ్యకాలంలో లవ్లీకి ఏమైనా కావాలి అన్నా లేదంటే నేను కోప్పడినా నన్ను కూల్ చేయడానికి అమ్మ 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 అంటుంది. హ్యాపీ బాగా. అంటే అందులో ఏముంది అని అనుకోవచ్చు. దీనికి మాటలు వచ్చాక ఫస్ట్ నన్ను అమ్మనే పిలిచేది. ఆ తర్వాత కోమలోకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత ఎందుకో తెలీదు మమ్మీ అని పిలవడం మొదలుపెట్టింది. నేను కూడా తినతో ఉండే టైం చాలా తక్కువ ఉండేది. జాబ్కి ఏది వెళ్ళిపోయేదాన్ని కదా. సో మమ్మీ అనే పిలిచేది. నేను అమ్మ అని పిలవమంటే పిలిచేది కాదనుకోండి. వాళ్ళ డాడీని కూడా నాన్న అని పిలవమంటే డాడీ అనే పిలుస్తుంది. అయితే ఎప్పుడు నన్ను అమ్మ అని పిలుస్తుందా అని ఎదురు చూశాను ఇన్ని డేస్. ఇప్పుడు పిలుస్తుంది. వాళ్ళ డాడీని కూడా నాన్నని తొందరలోనే పిలవాలి. నేను ఈ శ్రీదేవి పికిల్స్ అండ్ ఫుడ్స్ స్టార్ట్ చేశాక హ్యాపీగా ఫీల్ అయ్యే విషయం ఏంటి అంటే నేను ఎక్కువ టైం లవ్లీతో ఉంటున్నాను. ఇంతకు ముందు అయితే జాబ్ అని లేదంటే వర్క్ టెన్షన్ అని లేదంటే మనీ ఎలా వీళ్ళ ట్రీట్మెంట్ ఇవన్నీ టెన్షన్స్తో నేను ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోయాను. ఇప్పుడు అన్నీ కూడా కొద్దిగా నార్మల్ అవుతున్నాయి అని అనిపిస్తుంది. మోర్ ఓవర్ మా లవ్లీతో నేను ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాను మీ అందరి సపోర్ట్ వలనని. అంతేనా? అదనమాట సంగతి. థ్యాంక్ యూ ఆల్ అండ్ థ్యాంక్ యూ లవ్లీ. అమ్మనే పిలు. అమ్మ.